ఇన్వెస్ట్ అని ఎవరైతే స్టాక్ మార్కెట్‌లో ఇంకా అడుగు పెట్టలేదో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇన్వెస్ట్‌మెంట్స్ చేపిస్తున్నాము. కానీ ఎవరైతే ఆల్రెడీ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎవరి దగ్గరైతే ఆల్రెడీ ప్రాఫిట్స్ ఉన్నాయో, లేదా కొంత లాస్ మేకింగ్ స్టాక్స్ ఉన్నాయో, వాళ్ళకి వాళ్ళ స్టాక్స్ యొక్క ఎగ్జిట్ స్ట్రాటజీ ఏంటి? ఒక స్టాక్‌ని మనం ఎప్పటి వరకు హోల్డ్ చేయాలి? ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అని చెప్పి దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. సో, అందుకే ఈ వీడియోలో మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ స్వింగ్ ట్రేడర్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక స్టాక్‌ని మనం ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? ఒక స్టాక్‌లో మనం ప్రాఫిట్ బుకింగ్ ఎప్పుడు చేసుకోవాలి? వేరే ఆపర్చునిటీస్ మనం ఎలా వెతుక్కోవాలి? అండ్ ఎలాంటి కండిషన్స్‌లో, సినారియోస్‌లో మనం ఏం చేయాలి? ఇలాంటి అన్నిటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్నది మార్కెట్ ఫీడ్. ఈ ఛానల్‌లో మీకు మీరు పర్సనల్‌గా, ప్రాక్టికల్‌గా చేసేలాంటి ఫినాన్షియల్ అడ్వైస్ దొరుకుతుంది కాబట్టి ఇంక మొదలు పెడదామా? మన హ్యూమన్ మైండ్ లేదా సైకాలజీ చాలా ఇంట్రెస్టింగ్‌ది. సపోజ్ మనకు కొంత టైం నుంచి అన్నీ మంచిగానే జరుగుతున్నాయి. ఏది నెగెటివ్‌గా జరగలేదనుకోండి. అంతా బానే ఉంది. ఏది నెగెటివ్‌గా జరగట్లేదు. ఏదో తేడా కొడుతోంది. తర్వాత ఏదో అవుతుంది అని చెప్పి మన మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది. అదే విధంగా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టింగ్ అప్పుడు కూడా మనం ఏదైనా మంచి షేర్‌ని పిక్ చేసుకుంటాము. అది మనం అనుకున్నట్టు పైకి కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ప్రాఫిట్స్ కూడా ఇస్తూ ఉంటుంది. సో, ఈ ప్రాఫిట్స్ ఎక్కడ పోతాయి? ఇప్పుడు సడెన్‌గా కిందకొస్తే ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్స్ ఎక్కడ పోతాయి అని చెప్పి మొత్తం ర్యాలీ వరకు ఉండకుండా మనం ఎగ్జిట్ అనేవి చేసేస్తూ ఉంటాము. మనం దాని నుంచి బయటికొచ్చేస్తూ ఉంటాము. దానికి ఆపోజిట్‌లో ఏమో ఇంకొక స్టాక్ అసలు మూవ్ అవ్వదు. ఫ్లాట్‌గా ఉంటుంది. లేదా లాసెస్ ఇస్తూ ఉంటుంది. అలాంటి స్టాక్ ఏమో ఎప్పటికైనా మూవ్ అవుతుందిలే అని చెప్పి మనం హోల్డ్ చేసి పెట్టుకుంటాము. అండ్ ఈ 2 అప్రోచెస్ కూడా రాంగే. అండ్ ఇలాంటి అప్రోచెస్ కాకుండా మనం ఏదన్నా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేశామని అనుకుంటే ప్రాపర్‌గా ఎలాంటి పాయింట్స్‌ని కన్సిడర్ చేసి హోల్డ్ చేయాలి? లేదా ఎలాంటి పాయింట్స్‌ని కన్సిడర్ చేసి ఎగ్జిట్ చేయాలి? ఆ పాయింట్స్ నేను డిస్కస్ చేసుకుంటాను. కానీ నేను డిస్కస్ చేసుకోబోయే 5 ఇంపార్టెంట్ పాయింట్స్ కంటే ముందర ఇంకొక 2 ఫండమెంటల్ పాయింట్స్ ఉన్నాయి. అదేంటో ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. దీంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు నేనవ్వచ్చు, టెలిగ్రామ్ గ్రూప్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా త్రూ అవ్వచ్చు, న్యూస్ ఛానెల్స్ అవ్వచ్చు, టిప్ ప్రొవైడర్స్ నుంచి గనక ఏదైనా స్టాక్ రికమెండేషన్ వచ్చింది అనంటే ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే ఇప్పుడు రేపొద్దున నేనవ్వచ్చు, ఇంకా ఎవరైనా సరే మీ దగ్గరకొచ్చి ఆ స్టాక్ నువ్వు ఎందుకు ఇన్వెస్ట్ చేశావు అని చెప్పి మిమ్మల్ని క్వెషన్ చేస్తే, పలానా వాళ్ళు చెప్పారు అందుకే ఇన్వెస్ట్ చేశాను అన్న ఆన్సర్ మీ దగ్గర ఉండకుండా ప్రాపర్ రీజనింగ్ ఉండాలి కాబట్టి అలాంటి స్టాక్స్ మీ దగ్గర ఏవన్నా ఉంటే ఫస్ట్ వాటి నుంచి ఎగ్జిట్ అయిపోండి. అండ్ ఆల్రెడీ ఒకవేళ ఎంట్రీ అయ్యుండి అలాంటి స్టాక్స్‌లో ప్రాఫిట్ కూడా టచ్ అయ్యి మీరు అనుకున్న ప్రాఫిట్ హిట్ అయితే అప్పుడు కూడా ఎగ్జిట్ అయిపోండి. సో, ఫస్ట్ మీరు ఈ అన్నిటికంటే ఫోర్‌మోస్ట్ పని ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన ఆ 5 స్టెప్స్ డిస్కస్ చేసుకుందాం. ఆ 5 ఇంపార్టెంట్ పాయింట్స్‌లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి వెన్ యూ ఫైండ్ ఎ బెటర్ స్టాక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు టాటా మోటార్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసున్నారు అనేసి అనుకుందాం. ఇది ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు నేను చెప్పే స్టాక్ అవ్వచ్చు. ఇది ఎటువంటి రికమెండేషన్స్ కూడా కాదు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్‌కి ఎక్స్‌ప్లనేషన్ పర్పస్ కోసమే చెప్తున్నాను. అది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. బట్ అయినా కూడా డిస్క్లైమర్ ఇస్తున్నాను. సో, సపోజ్ మీరు టాటా మోటార్స్‌లో ₹100 ఇన్వెస్ట్ చేశారు అనేసి అనుకుందాం. అండ్ టాటా మోటార్స్‌లో మీకు మంచి ప్రాఫిట్ ఆల్రెడీ వచ్చేసింది. కానీ ఇప్పుడు మీ కన్ను మహీంద్రా మీద పడింది. టాటా కంటే మహీంద్రా ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది అని చెప్పి మీకు అనాలిసిస్ చెప్తోంది. సో, ఇప్పుడు ఈ టాటా మోటార్స్‌లో ఏదైతే ₹100 ఉందో దీన్ని మొత్తం తీసి మహీంద్రాలో పెట్టాలా అంటే అలా చేయకండి. ఇప్పుడు మీకు ₹100 దీంట్లో ఉంటే ₹50 ₹60 మహీంద్రాలో ఇన్వెస్ట్ అనేది చేయండి. అండ్ టాటా మోటార్స్‌లో ఆ ₹40, ₹50 అలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి. ఎందుకు అనంటే టాటా మోటార్స్ ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఆల్రెడీ మీకు ప్రాఫిట్ ఇచ్చింది. సో, అది మీకు ఆల్రెడీ ప్రూవెన్ స్టాక్ ఉంది కాబట్టి దాంట్లో హోల్డింగ్ అలాగే ఉంచి మెజారిటీ ఆఫ్ పోర్షన్ మీరు కొత్త స్టాక్‌లో ట్రేడ్ తీసుకోవచ్చు, ట్రై చేయొచ్చు, ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. ఒకవేళ మీరు అనుకుంటున్నట్టు మహీంద్రా ఇంకా బెటర్‌గా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటే అప్పుడు టాటా మోటార్స్ కంప్లీట్‌గా అమ్మేసి మహీంద్రాలో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. అలా మీరు పిరమిడింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. సో, పిరమిడింగ్ ఏంటి? ఆ కాన్సెప్ట్ ఏంటి? ఇంకా అర్థం కాకపోతే ఐకార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. పిరమిడింగ్ గురించి డీటెయిల్డ్‌గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో, మీరేదన్నా కొత్త స్టాక్ మీకు దొరికింది. మీ ఎగ్జిస్టింగ్ హోల్డింగ్ కంటే ఎక్కువ పొటెన్షియల్ రిటర్న్స్ వస్తుంది అని అనుకున్నప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ స్టాక్స్‌లో ఒక 50, 60% విత్‌డ్రా చేసి ఈ కొత్త స్టాక్స్‌లో అనేది ఇన్వెస్ట్ చేస్తూ అలా స్లోగా పిరమిడింగ్ అనేది చేసుకోవాలి.
ఇంకా సెకండ్ వచ్చేసి మీరు హోల్డ్ చేస్తున్న స్టాక్స్ యొక్క ఫండమెంటల్స్ చేంజ్ అయ్యాయనుకోండి. అప్పుడు గూడా మీరు స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అనేది అవ్వచ్చు. సో, ఈ ఫండమెంటల్స్ చేంజ్ అవ్వడం అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఏదైతే స్టాక్‌ని హోల్డ్ చేస్తున్నారో, ఆ స్టాక్ యొక్క క్వార్టర్లీ గ్రోత్ చూడండి. క్వార్టర్లీ గ్రోత్ స్లోగా పడిపోతోంది. లేదా సేల్స్ గ్రోత్ పడిపోతోంది. ఇన్‌కమ్ పడిపోతోంది. డెట్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. డెట్స్ ఎక్కువైతే వాటి మీద కట్టే ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరుగుతోంది. లేదా కంపెనీ ఏదైనా బ్యాడ్‌గా ఏదైనా డెసిషన్ తీసుకుంది. ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయకూడదో అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల డబ్బులు మునిగిపోయాయి. లాసెస్ చాలా ఎక్కువొస్తున్నాయి. క్యాష్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన అప్పులకి ఇంట్రెస్ట్ పే ఔట్స్ ఎక్కువ చేస్తున్నారు. లేదా అసలు మేనేజ్‌మెంట్‌లోనే ఫాల్ట్ ఉంది. ఈథర్ మేనేజ్‌మెంట్ చేంజ్ అయిపోయి ఉండొచ్చు. లేదా వేరే కంపెనీ టేక్ ఓవర్ చేసి ఉండొచ్చు. లేదా ప్రమోటర్ హోల్డింగ్స్ పడిపోతూ ఉండొచ్చు. లేదా వాళ్ళు ఏదైతే విజన్‌తో కంపెనీ స్టార్ట్ చేశారో ఇప్పుడు ఆ ప్రొడక్టో, ఆ విజనో, ఆ డైరెక్షన్‌లో కాకుండా కంప్లీట్‌గా పివట్ అయిపోయి వేరే డైరెక్షన్‌లో వెళ్ళిపోతున్నారనుకుంటే కంపెనీ ఫండమెంటల్సే చేంజ్ అయిపోతాయి కాబట్టి అలాంటి అన్ని కేసెస్‌లో కూడా మీరు ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ అయిపోయి వేరే కంపెనీలో స్టాక్స్ అనేవి తీసుకోవచ్చు. మీ ఇన్వెస్ట్‌మెంట్ అనేవి షిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను మాట్లాడిన ఈ కంప్లీట్ డేటా మొత్తం ఏదైతే ఉందో ఇది కూడా మీకు స్క్రీనర్ టూల్ అవ్వచ్చు, మనీ కంట్రోల్ అవ్వచ్చు, టిక్కర్ టేప్ అవ్వచ్చు ఇలాంటి అన్ని వెబ్‌సైట్స్‌లో ఫ్రీగా మొత్తం కంపెనీ డేటా మొత్తం అవైలబుల్‌గా ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసినప్పటికి మీరు ఇంకొక మెట్రిక్ చూడాలి. అది కంపెనీ యొక్క ఎర్నింగ్స్. అది ప్రాఫిట్ చేస్తోందా? లాస్ మేకింగ్ చేస్తున్నారా? ఆ కంపెనీ ఏం చేస్తోంది వాళ్ళ డబ్బులతో అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక కంపెనీ ఏదైతే వాళ్ళకి మేజర్ ప్రాఫిట్స్ వస్తుందో దాన్ని కొత్త వెంచర్‌లో, కొత్త బిజినెస్‌లో, కొత్త వర్టికల్‌లోనో ఇన్వెస్ట్ చేస్తుంటే అది కంపెనీకి ఎప్పుడు కూడా పాజిటివే. అలాంటి కంపెనీస్‌లో మనం ఇన్వెస్టెడ్‌గా ఉండొచ్చు. అండ్ అలాంటప్పుడు ప్రాఫిట్స్ తగ్గినా పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళు కంపెనీలో రీఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అలా కాకుండా సపోజ్ ఒక కంపెనీ రీసెంట్‌గా టాటా మోటార్సో లేకపోతే హ్యుండాయో ఏదో నాకు క్లారిటీగా లేదు. ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళ కార్స్ ప్రైజెస్ అనేవి చాలా తగ్గిచ్చేశారు. ఓల్డ్ మోడల్స్ అన్నీ అమ్మేయడానికి. సో, వాళ్ళకి ఏదైతే ఇన్వెంటరీ ఉందో దాన్ని రీసేల్ చేయాలి. దాన్ని అమ్మేసుకోవాలి కాబట్టి ప్రైజెస్ తక్కువ చేసుకొని ప్రాఫిట్స్ తక్కువ చేసుకుంటున్నారు. సో, అలాంటి ఏదైనా కంపెనీ ఉంటే దాన్ని మనం కొంచెం ఆరెంజ్ జోన్‌లో పెట్టుకోవాలి. అంటే ఇంకొంచెం టైమ్ ఇచ్చి చూడాలి ఆ కంపెనీ వారిలో మనం హోల్డ్ చేయాలా? వద్దా? అని చెప్పి. అండ్ అలా కాకుండా కంటిన్యూయస్‌గా డెట్స్ పెరిగాయి. అప్పులు ఎక్కువైపోయాయి. దానివల్ల ఇంట్రెస్ట్ పే ఔట్స్ ఎక్కువైపోతున్నాయి. దానివల్ల లేదా కంపెనీ ఏదైనా బ్యాడ్ డెసిషన్ వల్ల ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఏదైనా మేజర్ లాస్ వచ్చింది. అలాంటివనుకుంటే అప్పుడు ఆ కంపెనీ విజనే రాంగ్ ఉంది. లేదా కంపెనీ సైడ్ ట్రాక్ వెళ్ళిపోతుందని చెప్పి ఇలా ఈ 3 పారామీటర్స్‌లో వాళ్ళకి లాస్ ఎప్పుడొస్తుంది? ఎందుకొస్తుంది? అని మనం అర్థం చేసుకొని, అనలైజ్ చేసుకొని ఆ స్టాక్‌లో ఇంకా హోల్డ్ చేసుకోవాలా? లేదా? అని చెప్పి మనం డెసిషన్ అనేవి తీసుకోవచ్చు. అండ్ ఇవన్నిటితో పాటు మీకు ఇంకొంచెం పైన థర్డ్ ఐ పర్స్పెక్టివ్ రావాలి అని అనుకుంటే పీ రేషియోస్ అవ్వచ్చు, పీబీ రేషియోస్ అవ్వచ్చు. అలాంటివి కూడా చూసి మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు. సో, ఇంకా పీ రేషియో అంటే ఏంటో కూడా మీకు తెలియకపోతే ఐకార్డ్‌లో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో, ఆ వీడియోస్ కూడా చెక్‌ఔట్ చేయొచ్చు. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి మేనేజ్‌మెంట్ నాట్ ఏబుల్ టు డెలివర్ దేర్ ప్రామిసెస్. అంటే సపోజ్ ఒక కంపెనీ నెక్స్ట్ 3 మంత్స్‌లో మేము ఈ టార్గెట్ పెట్టుకున్నాము. ఇంత ఏయూఎం గ్రో చేస్తాము. లేకపోతే ఈ ప్లాంట్‌ని బిల్డ్ చేస్తాము. లేదా ఇంత ప్రొడక్షన్ కెపాసిటీని మేము బిల్డ్ చేసుకుంటాము అని చెప్పి ప్రామిస్ చేస్తారు. దానికి ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా భారీగా చేస్తారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఎక్కడో సక్సెస్‌ఫుల్ అవ్వదు. లేదా వాళ్ళు అనుకున్నవి చెయ్యరు. కంటిన్యూయస్‌గా వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి ప్రామిసెస్ చేస్తుంటారు కాబట్టి దేని మీద ఆ కంపెనీ నిలబడదు. సో, ఇలాంటి హిస్టరీ గనుక ఆ కంపెనీకి ఉంటే అలాంటి స్టాక్స్‌లో మన దగ్గర షేర్స్ ఉంటే కూడా మనం అమ్మేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వేరే స్టాక్స్ కోసం వెతుక్కోవాలి. సో, ఇప్పుడు వాళ్ళు నించుంటున్నారా? లేదా? ఈ కంపెనీ రేషియోస్ ఇవన్నీ కూడా మీరు న్యూస్‌ని ఫాలో అవుతూ అవ్వచ్చు. మీడియాలో ఫాలో అవుతూ అవ్వచ్చు. లేదా కంపెనీ ఫినాన్షియల్ రిపోర్ట్స్ చదవడం అవ్వచ్చు. లేదా నేను ఇందాక చెప్పిన కాన్ కాల్స్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ అటెండ్ అవుతుంటే కంపెనీ ఇన్ అండ్ ఔట్ ఏం చేస్తోందని చెప్పి మీకు కంప్లీట్ క్లారిటీ ఉంటుంది కాబట్టి ఆ స్టాక్‌లో మీరు యాస్ ఎన్ ఇన్వెస్టర్‌గా హోల్డ్ చేయాలా? లేదా అమ్మేసి ఇంకో స్టాక్ తీసుకోవాలని చెప్పి కూడా మీకు కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది. ఇంక ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీరు ఏదైతే స్టాక్‌ని హోల్డ్ చేస్తున్నారో ఆ సెక్టర్ మంచిగానే గ్రో అవుతోంది. కానీ మీ ఒక్క స్టాకే సరిగ్గా గ్రో అవ్వట్లేదు. లేదా ఉల్టా లాసెస్ చేస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవీ సెక్టర్ అనుకుందాం, ఫార్మా సెక్టర్ అనుకుందాం, అగ్రికల్చర్ సెక్టర్ అనుకుందాం, డిఫెన్స్ సెక్టర్ ఇలా ఏదో ఒక సెక్టర్ మీరు హోల్డ్ చేస్తున్నారు. ఆ సెక్టర్స్ అన్నీ మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. అంటే అన్ని కంపెనీస్ ఆ స్పెసిఫిక్ సెక్టర్‌లో మంచిగా గ్రో అవుతున్నాయి. కానీ మనం హోల్డ్ చేసిన ఆ ఒక్క స్టాకే సెక్టర్ గ్రో అవుతున్నప్పటికీ మనది గ్రో అవ్వట్లేదు అని చెప్పి అలా ఉన్నప్పటికీ కూడా మీరు ఆ స్టాక్‌ని అమ్మేసి ఆ సెక్టర్‌లో మంచి ఇంకొక స్టాక్‌ని వెతుక్కొని ఇన్వెస్ట్‌మెంట్ అనేవి చేసుకోవాలి. సో, ఇప్పుడు ఈ కంపారిజన్ ఎలా చేసుకోవాలి? ఇప్పుడు సెక్టర్‌ని
మన స్టాక్ యొక్క పీ రేషియోస్ అవ్వచ్చు, పీబీ రేషియోస్ అవ్వచ్చు, ఓవరాల్‌గా సెక్టర్ ఇండెక్స్ గ్రోత్ అవ్వచ్చు, మన స్టాక్ గ్రోత్ అవ్వచ్చు. ఎప్పుడైనా మనం ఒక స్టాక్ ఇండెక్స్‌ని ఔట్ పెర్ఫార్మ్ చేస్తే, ఔట్ పెర్ఫార్మ్ చేస్తున్నట్టు మంచి రిటర్న్స్ ఇస్తున్నట్టు కాబట్టి సపోజ్ మీరు ఫార్మా సెక్టరో, డిఫెన్స్ సెక్టరో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టరో ఏదైనా తీసుకుంటే ఆ పర్టిక్యులర్ సెక్టర్ యొక్క ఇండెక్స్ కంటే నా స్టాక్ ఔట్ పెర్ఫార్మ్ చేస్తోందా లేదా అని అలా చెక్ చేసుకొని, ఒకవేళ నా స్టాక్ స్లో ఉంది లేదా పెర్ఫార్మ్ చేయట్లేదు, ఉల్టా లాసెస్ ఇస్తోంది, ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా అప్పుడు కూడా మీరు సిమిలర్ సెక్టర్‌లో వేరే స్టాక్ వెతుక్కొని అందులో ఇన్వెస్ట్‌మెంట్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఇంకా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మీరు ఒక స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అప్పటి వరకు గవర్నమెంట్ ఆ సెక్టర్‌కి మంచిగా ప్రమోట్ చేసింది, మంచిగా హెల్ప్ చేసింది. సో, దానివల్ల గ్రో కూడా అయింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ బడ్జెట్‌లో అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ ఇంకేదైనా సిట్యుయేషన్స్‌లో ఈ సెక్టర్‌కి ఎక్కువ పుష్ ఇవ్వట్లేదు, లేదా గవర్నమెంట్ ఏదైనా పాలిసీ తీసుకొచ్చింది. దానివల్ల మీరు హోల్డ్ చేస్తున్న కంపెనీకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తుంది అని అనుకుంటే, ఆ కంపెనీకి ప్రాబ్లమ్ వచ్చి మీ షేర్ పడిపోయే కంటే ముందరే మీరు ఎగ్జిట్ అనేది అయిపోవచ్చు. అండ్ ఈ డేటా, ఈ న్యూస్ కూడా మీరు కంటిన్యూయస్‌గా న్యూస్ పేపర్స్ అవ్వచ్చు, మీడియా ఆర్టికల్స్ అవ్వచ్చు, మీరు ఆ కంపెనీ వాళ్ళ యొక్క రిపోర్ట్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ రిపోర్ట్స్ అవ్వచ్చు, ఇవన్నిటి కోసం మీరు ఎకనామికల్‌గా అప్‌డేటెడ్‌గా ఉన్నారని అనుకుంటే, అప్పుడు మీరు ఒక ప్రాపర్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకొని, ఇప్పుడు నేను హోల్డ్ చేసిన స్టాక్‌ని ఉంచుకోవాలా? లేదా అమ్మేసుకోవాలా? అని చెప్పి మీకు క్లారిటీ థాట్ అనేది వస్తుంది. ఇంకా ఫైనల్‌గా కంక్లూజన్ పాయింట్ ఏంటంటే, మీ ఏజ్ ఏంటి? మీరు ఏ టైమ్ ఫ్రేమ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారని ఆలోచించి దాన్ని బట్టి కూడా మీరు డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మీరు 50స్‌లో, 60స్‌లో ఉన్నారు అని అనేసి అనుకుంటే, ఇప్పుడు మార్కెట్ ఒకవేళ బేరిష్ ఫేజ్‌లోకెళ్తే మీరు అది మళ్ళీ రికవర్ అయ్యేంత వరకు మీ దగ్గర టైం ఎక్కువ ఉండదు. మీ ఫ్యామిలీకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఇలాంటి టైంలో మీరు పార్షియల్‌గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా మీరు 20స్, 30స్, 40స్‌లోనే ఉన్నారనుకుంటే నెక్స్ట్ ఒక 5 ఇయర్స్ బేరిష్ సైకిల్ వచ్చినా కూడా మళ్ళీ మీరు యావరేజ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. మీరు మళ్ళీ ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. మీకు యాక్టివ్ ఇన్‌కమ్ కూడా వస్తుంది కాబట్టి అలాంటివన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మీరు హోల్డ్ అనేది చేసుకోవచ్చు. సో, మీరు 30స్, 40స్‌లో ఉన్నారా? 50స్, 60స్‌లో ఉన్నారా? అని చెప్పి అలా కూడా ఆలోచించి మీరు ఒక పాయింట్‌లో డెసిషన్ తీసుకొని ఈ స్టాక్స్ నేను ఇప్పుడు అమ్మేస్తాను. లేదా ఈ స్టాక్స్ నేను ఇంకా హోల్డ్ చేసి ఇంకా యావరేజింగ్ ఆపర్చునిటీస్ వస్తే యావరేజ్ చేసుకుంటానని చెప్పి అలా కూడా ఆలోచించి మనం డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. అప్పుడు మనం ఏజ్ ప్రకారం డెసిషన్ తీసుకుంటున్నాము అనేసి అనుకుంటే ఫండమెంటల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పక్కన పెట్టి మన నీడ్ ఏదైనా ఉందా? వాంట్ ఏదైనా ఉందా? మనకేదైనా అవసరం ఉందా? అవసరాల కోసమే కదా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అలా డెసిషన్స్ తీసుకొని కూడా మనం ఒక డెసిషన్ తీసుకొని స్టాక్స్‌ని అమ్మేసి అవసరాలు తీర్చుకోవడము, వాటి కోసం డైవర్ట్ చేసుకోవడము, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. కానీ అలాంటివి చేసేటప్పుడు మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే, మనం ఏదైతే డెసిషన్ తీసుకుంటామో దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి. ఇప్పుడు అమ్మేసిన తర్వాత స్టాక్ ప్రైస్ వెళ్ళిపోతే బాధపడకూడదు. ఒకవేళ మనం హోల్డ్ చేసి స్టాక్ ప్రైస్ కిందకొస్తే కూడా బాధపడకూడదు. మనం ఏదైతే డెసిషన్ తీసుకున్నామో దానికోసం స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి. దానికోసం నిలబడాలి. ఇది నా డెసిషన్ అని చెప్పి హ్యాపీగా ఉండాలి. సో, ఈ మైండ్ సెట్‌తో అవ్వచ్చు, లేదా ప్రాసెస్‌తో అవ్వచ్చు, మీరు ఒక స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టింగ్ అవ్వచ్చు, ట్రేడింగ్ గనుక చేస్తున్నారు అని అనుకుంటే సైకలాజికల్‌గా ఎక్కువ ఇంపాక్ట్ అవ్వకుండా, వేరే ఎవ్వరిని అడగకుండా మీ అంతట మీరు అనలైజ్ చేసుకొని ఏ పాయింట్స్ నేను చూడాలి అని చెప్పి అలా పాయింట్స్‌కి టిక్కులు పెట్టుకుంటూ అలా చేస్తే మీరు ప్రాఫిటబుల్‌గా ఇన్వెస్టింగ్ అవ్వచ్చు, ట్రేడింగ్ అవ్వచ్చు, అన్నీ కూడా చేయడానికి ఎవ్వరు ఆపలేరు. సో, ఈ వీడియో ఇక్కడి వరకు చూస్తున్నారనుకుంటే వీడియో త్రూ ఏదో ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ వరకు వచ్చిందని అనుకుంటున్నాను. సో, అలా మీరు ఈ వీడియో నుంచి ఎలాంటిదైనా నేర్చుకున్నారు, మీకు హెల్ప్ అయింది అని అనుకుంటే కింద కమెంట్స్‌లో ఒక కమెంట్ పెట్టండి, లైక్ చేయండి. ఇంకా ప్రతి ఒక్కళ్ళతో షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటిదే ఒక మంచి ఇంట్రెస్టింగ్ ట్రేడింగ్ వీడియో అవ్వచ్చు, పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ వీడియోతో అవ్వచ్చు, మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.